ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం తుమ్మల చెరువు గ్రామంలో షాదీఖానా నిర్మాణం దశాబ్ద కాలంగా పూర్తి కాకపోవడంపై ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ అలీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నేడు తుమ్మల చెరువులో స్థానికులతో కలిసి పరిశీలన చేపట్టిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తర్లుపాడు మండలంలో అత్యధిక మైనార్టీ ముస్లిం సోదరులు నివసిస్తున్న గ్రామంగా తుమ్మల చెరువు గుర్తింపు పొందిందని, ఇక్కడి ప్రజలు ప్రధానంగా రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, గ్రామాల నిర్మాణంలో ఉన్న షాదీఖానా పనులు 10 ఏళ్లకు పైగా పూర్తి కాకపోవడంతో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు చేసుకోవడానికి సరైన వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా షాదీఖానా నిర్మాణం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండిపోయిందని, ప్రస్తుతం షాదీఖానా ఆవరణ ముళ్ల కంపలు, చెత్తా చెదారంతో నిండిపోయి ఉందని, మైనార్టీలకు అండగా ఉన్నామని చెప్పే ప్రభుత్వం మాటలకే పరిమితం కాకుండా వెంటనే షాదీఖానా నిర్మాణాన్ని పూర్తి చేయాలని డాక్టర్ షేక్ మహబూబ్ అలీ డిమాండ్ చేశారు. అనంతరం తర్లుపాడు మండలం డిప్యూటీ ఎంపీడీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తర్లుపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ హుసేన్, తుమ్మల చెరువు గ్రామ పెద్దలు సయ్యద్ అమీర్, సయ్యద్ గౌస్, షేక్ షఫీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు షేక్ అబ్దుల్, కార్యకర్తలు, గ్రామవాసులు పాల్గొన్నారు. दो 250 घरा 300 घरा रखने को मुंडे बोलो. అందరికీ నమస్కారం. ఈరోజు మేము తర్లుపాడు మండలంలోని తుమ్మల చెరువు గ్రామంలోకి వచ్చి ఉన్నాము. ఇక్కడ మేము ఉన్నటువంటి ప్రదేశము, ఈ స్థలం వచ్చి ఈ తుమ్మల చెరువు గ్రామ మైనారిటీ సోదరుల కోసం కేటాయించినటువంటి స్థలము. ఇక్కడ గత 10 సంవత్సరాలకు పైగా ఈ షాదీఖానా నిర్మాణం అనేది పనులు చేపట్టారు. మీరు ఈ చుట్టుపక్కల చూస్తే ఆ తర్వాత ఆ బిల్డింగ్ ఎలా ఉందో అలానే ఉంది. ఎలాంటి అభివృద్ధి పనులు అయితే జరగలేదు. మరియు ఆ బిల్డింగ్ కిటికీలు కానివ్వండి ఎలాంటి పనులు అయితే జరగలేదు. కావున దీని మీద ప్రభుత్వము చర్య చూపించి ఇక్కడ ఉన్నటువంటి 250కు పైగా మైనార్టీ కుటుంబాలు ఇక్కడ ఈ గ్రామంలో నివసిస్తున్నాయి. కావున మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ షాదీఖానా నిర్మాణాన్ని పూర్తి చేయాలి. మరియు మీరు మా వెనక చూస్తే ఇక్కడ ఈ గ్రామ వాసులు మరియు గ్రామ పెద్దలు ఈ మంచి కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మాకు అడగడం జరిగింది. మేము మీడియా ద్వారా మరియు ప్రభుత్వ అధికారుల దృష్టికి మరియు ప్రభుత్వం దృష్టికి మేము తీసుకువెళ్తున్నాము. మరియు ప్రభుత్వం దీని మీద స్పందించి ఈ షాదీఖానా నిర్మాణాన్ని పనులు వెంటనే చేపట్టాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్. షాదీఖానా నిర్మాణం, షాదీఖానా నిర్మాణం, షాదీఖానా నిర్మాణం, షాదీఖానా నిర్మాణం, షాదీఖానా నిర్మాణం, షాదీఖానా నిర్మాణం. వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.